రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత కలిసి పూలమాలలు వేసి మానవహారంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ నెల జనవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో దాదాపు 400 కోట్ల రూపాయలతో సుమారు 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడెస్టల్తో కలిపి 210 అడుగులు ఉంటుందని, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో ఈ నెల జనవరి 4 నుండి 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ఇది విజయవాడకే కాదు మన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుందని సూచించారు. సచివాలయ స్థాయిలో కూడా వివిధ రకాల వక్తలతో గ్రామస్తులందరికీ వివరించి సమతాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే ప్రతి సచివాలయం నుండి 4 నుండి 5 మందిని ఈ నెల జనవరి 19వ తారీఖున విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బస్సు ఏర్పాటు చేసి పంపడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేలా కార్యక్రమాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో నేడు పరిపాలన కొనసాగుతోందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. సెక్రటేరియట్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. 125 అడుగుల విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పెడెస్టల్తో కలుపుకుంటే దాదాపు 210 అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహము ఈరోజు విజయవాడలో ఏర్పాటు కావడం, విజయవాడకి ఒక ఐకాన్గా ఇది రాబోయేటువంటి తరాల్లో చూసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అందులో భాగంగా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. రోజు మా అందరికీ సుదినం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం, అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలనకి, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమ ప్రాధాన్యతకి చిహ్నంగా మేమందరం భావిస్తున్నాం. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా పరిపాలన కానీ జరిగినట్లయితే ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలందరూ కూడా, దళితులు అందరూ కూడా రాజకీయ సమానత్వాన్ని కోరుకునే దానికి చిహ్నంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క ఆశయాలు, అందరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.